కొంతమందికి మనం చెప్పేది కరెక్ట్ అని తెలిసినా కూడా, అది కరెక్ట్ అని ఒప్పుకోవడానికి వాళ్ళ అహం ఒప్పుకోదు. వాళ్ళు దాన్నేమనుకుంటారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్‌కి, ఈగోకి చాలా తేడా ఉంది. నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీ విలువల్ని ఎవరైనా తగ్గించినప్పుడు గానీ, మీకు ఎవరైనా విలువ ఇవ్వనప్పుడు గానీ, అక్కడ మీ ఉనికి లేదు అనుకున్నప్పుడు గానీ, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బతింటుంది. అంటే మనల్ని ఎవరు గుర్తించడం లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు అక్కడ ఉండాలి అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే, నేను అనే అహం, నాది మాత్రమే చెల్లాలి, నా మాటే నెగ్గాలి అనేది అహం. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే, ఇగోనే, గర్వాన్నే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు. చాలామంది వాళ్ళు చేసేది తప్పని తెలిసినా కూడా, మనం వాళ్ళని కరెక్ట్ చేస్తే దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళనేది వాళ్ళ వాదన. కానీ, మనల్ని ఎవరైనా కరెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరు కరెక్ట్ చేస్తారు? మన వాళ్ళే కరెక్ట్ చేస్తారు. అలా కరెక్ట్ చేస్తున్నప్పుడు, అలా కరెక్ట్ చేయనివ్వాలి. ఎందుకు అంటే, నువ్వు కరెక్ట్ చేయడానికి సిద్ధంగా లేవు అనంటే, కరెక్ట్ చేయబడడానికి నువ్వు సిద్ధంగా లేవు అనంటే, నువ్వు ఒక తప్పు అచ్చుడు అయిన ఒక బుక్‌లా ఉంటావు. మొత్తం బుక్‌ని ఓపెన్ చేసి దాంట్లో తప్పుగా ముద్రించబడిన వాక్యాలు మాత్రమే ఉంటాయి. అలా ముద్రించబడిన బుక్‌లా ఉండడం కన్నా, కరెక్టెడ్ వెర్షన్‌లో ఉండడమే బెటర్ గదా! మీకు తెలియని విషయాన్ని మనం నేర్చుకున్నప్పుడు, మనకేదైతే విషయం తెలీదో ఒకరు మనకు చెప్తున్నప్పుడు వినడంలో తప్పు లేదు గదా! నిజంగా నీకు తెలిసింది కరెక్టే అన్నప్పుడు కరెక్ట్ అని చెప్పొచ్చు. కానీ అది తప్పు అని ఎవరైనా నిన్ను కరెక్ట్ చేస్తున్నప్పుడు కరెక్ట్ చేయనివ్వండి. అహాన్ని, ఆత్మగౌరవాన్ని విడదీసి చూడండి. ఒక చిన్న గీత మాత్రమే ఉంటుంది. ఆ గీత ఏంటో అర్థం చేసుకుంటే మనమే బాగుపడతాం. ఏమంటారు?